ఈ హత్యలతో అద్దంకి నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాటల యుద్ధానికి దిగారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని గొట్టిపాటి అంటుంటే తన వర్గం నేతలను పథకం ప్రకారమే మట్టుపెట్టారని కరణం ఆరోపిస్తున్నారు. కరణం, గొట్టిపాటి మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్గా ఒక వారం రోజుల నుంచి ఈ కాన్స్పిరసీ నడుస్తుందంటే నాకు నిన్న రాత్రి నుంచి విచారిస్తుంటే విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇది గొట్టిపాటి రవికుమార్ అనేవాడు కావాలని చెప్పని ఈ పార్టీలోకి వచ్చి వీళ్ళని మామూలుగా బయట ఉండి ఏం చేయలేము, లోన చేరి ఒక కోవర్ట్గా చేరి వీళ్ళందరి మీద కక్ష తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఈ అటాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరగాలని చెప్పి కూడా నేను ఎప్పుడు కూడా కోరుకోవాలి. సరే, రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు. ఏదైనా అవకాశం దొరికినప్పుడు ఆరోపణలు చేయడానికి ముందుండే వ్యక్తి ఎవరంటే అతనికి చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా లేదు. మీరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఎక్కడైనా కనుక్కోండి, గొట్టిపాటి రవికుమార్ కానీ గొట్టిపాటి రవికుమార్కి సంబంధించిన కుటుంబీకులు కానీ ఎక్కడన్నా హత్య రాజకీయాల్లో ఉన్నామా? మేము ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ రాజకీయ నాయకులం కాదు. ఫ్రాక్షన్ రాజకీయాల వల్ల బలైన వాళ్ళం మేము. అది నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు. మా కుటుంబీకులు పోగొట్టుకొని కూడా మేము ఎక్కడ కూడా ఆ విధమైన రాజకీయాలు ప్రోత్సహించకుండా ఇంతకాలం ఓపికతో ఉన్నామంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. గతంలో సంతమావలూరు ఉంది. సంతమావలూరులో నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి లిక్కే వెంకటరెడ్డి అని 2 రోజుల్లో మేమందరం కూడా కలిసి చేరబోతున్నాం. ఆ రోజు అతన్ని నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపించారు. నేను కరణం బలరాం చంపాడని ఎక్కడన్నా ఆరోపణ చేశాను. నాకు లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఆ దగ్గరలో దళితుల భూమి ఒకటి ఉంది. ఒక క్వారీ విషయంలో ఒక పాస్టర్కి వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తుల్లో దాన్ని అడ్డం పెట్టుకొని అది క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే ఇల్లీగల్ క్వారీయింగ్ అది. దాని మీద వీళ్ళందరినీ అడ్డం లేకుండా చేసుకోవాలని ఆ పరిసర గ్రామాల్లో భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకోవటానికి చేసిన ఎత్తుగడ ఇది. దీంట్లో భాగంగా వీళ్ళు అమాయకులు బలైపోయారు. అక్కడ ఏం మైనింగ్ లేదు. నాకు బల్లికూరలో మైనింగ్ ఉంది, లీగల్గా చేస్తున్నాను, లీగల్గానే ఉన్నాయన్నీ. ఇది ఎక్కడో మైనింగు, దాని దగ్గర ఎప్పుడో గొడవలు అయినాయి. ఆ గొడవలు దానితో పాటు ఉంటాయి, కానీ నాకు సంబంధం ఏంది? మైనింగ్ ఎక్కడ గొడవలు జరిగినా, లేకపోతే ఎక్కడన్నా ఊర్లో గొడవలు జరిగినా, ఏది జరిగినా గొట్టిపాటి రవికుమార్కి సంబంధమా? ఇప్పుడు కరణం బలరాం అనేవాడు ఎలాంటి వాడు, ఆయన 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏంటో అనేది అందరికి కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని రాజకీయాలు చేశాడు, మా కుటుంబంలో ఎవరిని చంపారు, మా కుటుంబీకులను చంపడం కానీ, మా నియోజక ప్రజలను చంపడం కానీ ఏం చేశాడు, అతని సంగతి అందరికీ తెలుసు. నా సంగతి అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి వాడిని అందరికీ తెలుసు. కానీ ఏదో అవకాశం, గ్రామంలో గొడవ జరిగింది, దాన్ని ఏ విధంగా సద్దు మరిగించాలి, ఏ విధంగా పార్టీకి నష్టం జరగకుండా చూడాలి, వాళ్ళ కుటుంబానికి నష్టం జరగకుండా చూడాలనే పరిస్థితుల్లో ఇవాళ మీడియాకి ఎక్కి కావాలని ఇంకో మనిషిని మీద నిందేసి కావాలని చేయటం తప్పక ఇదేమాత్రం కూడా నిజం లేదు. ఏ ఒక్కడు కూడా నిజం లేదు. ఏ ఒక్కటన్నా నిజం ఉన్నట్టు నిరూపిస్తే నేను అసలు పూర్తిగా ఈ రాజకీయాల నుంచే తప్పుకుంటా. పార్టీకి వచ్చేటప్పటికి పార్టీ గమనించాలి కదా, ఎవడు ఎందుకు వస్తుంది తెలుసు, ఎవడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కానటువంటి విషయం. అసలు వాళ్ళ అవసరం ఉందా లేదా అనేది తర్వాత సంగతి. అది మీ వేరే ఆలోచనలు ఉండొచ్చు, కానీ మనకి తెలుగుదేశం కార్యకర్తల్ని అందం చేసేదానికి ఒక పర్మిషన్ లాగా ఇచ్చారంటాం అనేది మటుకు అది భావ్యం కాదు. అది ఎవడు చేసినా కూడా తప్పే. దాన్ని దీంట్లో ప్రజలు కూడా ఉడికిపోతూ ఉన్నారు. దాంట్లో మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడటం మంచిది కాదు అతనికి కూడా. ఇప్పుడు నేను గత 2004లో అధికారంలోనే ఉండా కదా, 2009లో అధికారంలో ఉండా కదా, గడిచిన మధ్యలో 2 సంవత్సరాలు లేను, మళ్ళీ అధికారంలోనే ఉండా. నేనున్న అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక గొడవ కానీ, ఓ మర్డర్ కానీ ఎక్కడన్నా నా ద్వారా కానీ నేను ప్రోత్సహించి చేపించడం కానీ ఎక్కడన్నా జరిగిందా? ఇవాళ ఎందుకు జరిగింది? గ్రామంలో ఉండే వాతావరణంలో గ్రామంలో ఏదో చిన్న గొడవ అది పెద్దదయ్యి ఈ హత్యలకు దారి తీసింది. అది పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరినీ కనుక్కోమని చెప్పాం. అసలు ఎందుకు జరిగింది, ఎందువల్ల ఇది జరిగిందని చెప్పాం. అంతేగాని తీసుకొచ్చి దాన్ని అన్నిటికీ ఎమ్మెల్యే చేశాడు, హత్యల రాజకీయాలు చేయడం కోసం ఇక్కడికి వచ్చాడనే మాట కరెక్ట్ కాదు. అతను ఇప్పుడు ముఖం కూడా నాకు సరిగా గుర్తులేదు. రెండోది ఏంటంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన మాట్లాడింది లేదు. సీఎం దగ్గర సంగతి చెప్తున్నాం. ఏదో పెద్ద ఆపోహలు పోతూ ఉన్నారు బయట. కొంతమంది మీడియా వాళ్ళు కూడా అడిగారు. మేమిద్దరం ఒక చోట కూర్చొని జనరల్ మీటింగ్స్లో ఉంటాం తప్ప ఇష్యూస్ మీద మాట్లాడిందేం లేదు. నేను ఎప్పుడు ఆయనతో కూర్చోబెట్టి మాట్లాడలేదు. నా పరిధి నేను పార్టీలో చేరాను, నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నాను. అంతే తప్పగా నేను ఎవరితోటి కూర్చోలేదు, ఎవరితో మాట్లాడలేదు. నేను 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 మా నియోజకవర్గం డెవలప్ అవ్వాలి, అదేవిధంగా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలి జనానికి అనే దానికోసమే నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఇట్లాంటి రాజకీయాలు కానీ ఇట్లాంటివి కానీ ఎప్పుడు కూడా నేను చేయను. నేను స్పష్టంగా చెప్పాను,
తెలుగుదేశం పార్టీ రియల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకూడదు. వాళ్ళు మన పార్టీలోకి వచ్చినప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది, కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుందని చెప్పాను. నేను ఆ రోజు చెప్పింది అదే, ఈరోజు చెప్తుంది అదే. నేను పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన కోసం పనిచేసే వ్యక్తిని. నేను ఆయన ఏ విధంగా పనిచేయమంటే పార్టీకి ఆ విధంగా పనిచేసే వ్యక్తిని, కానీ నేను వేరే నాకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టుకోను. ఇట్లాంటి సన్నాసుల్లాగా కక్కుర్తి పనులు చేసి ఆఫీసులు ట్రాన్స్ఫర్లు చేసి వాడు పబ్బం గడుపుకునే తత్వం నాది కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చి గెలిచినవాడు వాడు సిగ్గు లేకుండా ఇక ఏదో మాట్లాడతాడు, ఇంకోని గురించి మాట్లాడేంత అర్హత లేదు. అట్లాంటి కాస్త నోరు అద్దుల్లో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఆయన ఆవేశం ఏందనేది అందరికి కూడా తెలుసు. ఆయన ఎవరు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తారో ఎవరు ప్రోత్సహిస్తారో అనేది కూడా అందరికీ తెలిసినాయి. వాళ్ళకి నా మీద ఎందుకు కోపమో నాకైతే తెలియదు. నా మంచితనమే వాళ్ళ కోపమేమో అనుకుంటున్నాను. నేను నాకేం ఈగోలు లేవండి, కానీ మా కుటుంబంలో అతని వల్ల నష్టం జరిగింది కాబట్టి నేను దగ్గరికి వెళ్ళను. అంతేగాని నేనేమి దీన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని వాడుకొని మీరందరూ పోయి వాళ్ళ మనుషులు చంపండి, వాళ్ళు అందరూ పోయి మీ మనుషులు చంపుతారనేది నాకైతే, నా దగ్గర అయితే ఆ పద్ధతే లేదు. వాళ్ళకుంది ఆ పద్ధతి, వాళ్ళు ఆ పద్ధతితోటే బతికారు. ఇప్పుడు దాకా బతికింది ఏంటంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించడం, మర్డర్లు చేయటం, దాన్ని అడ్డం పెట్టుకొని సందాలు వసూలు చేసుకోవడం, దాని మీద బతికేవాళ్ళు వాళ్ళు, నేను కాదు. దమ్ము ధైర్యం ఉంటే మాతో పెట్టుకోవాలని గొట్టిపాటికి సవాల్ విసిరారు కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్. తమ వర్గం కార్యకర్తలను అతి క్రూరంగా చంపడం ఆటవిక చర్యనన్నారు. గొట్టిపాటి వల్ల పార్టీకి చెడ్డ పేరొస్తుందని అంటున్నారు కరణం వెంకటేష్. ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెపూల లాంటి ఇద్దరు కార్యకర్తలు, నాయకులు ఇద్దరు మనకు నిజంగా ఇది ఒక ఆటవిక చర్య. దమ్ము ధైర్యం ఉంటే నాయకులతో తెచ్చుకుంటే ఆ కార్యకర్తలు ఏం చేస్తారు? నిన్న చర్య నిజంగా ఒక పిరిగిమాలిన చర్య. మోటార్ సైకిల్స్ మీద ఇద్దరు వస్తూ ఉంటే ఇద్దరిని కారం జల్లి అతి కిరాతకంగా నరకటం జరిగింది. నాకేం ముసుగులో గుద్దులాట్లు నాకు కావాలి. గొట్టిపాటి రవికుమార్ అతను ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత ధైర్యం చేయరు. గ్రామాల్లో వైరం అంటే ఎందుకు వైరం వచ్చింది? రెండు సంఘటనలు మీకు చెప్పవచ్చు. ఎవరైతే ముత్యాల అనే వ్యక్తి ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నారు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, మిగతా ఇద్దరు నాయకులు ఇక్కడ ఉన్నారు, ఇంకో నాయకులు మొత్తం 5. 2009 ఎలక్షన్ సమయంలో గొట్టిపాటి రవికుమార్ని కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి ఎన్నికల బూత్ దగ్గర ప్రచారం చేసేటప్పుడు వాళ్ళిద్దరికి వాగ్వివాదం జరిగి కాలర్ పట్టుకొని మన వాళ్ళు అతన్ని, గొట్టిపాటి రవికుమార్ అనే అతన్ని కూడా లాగటం జరిగింది. అతను మన వాళ్ళు కాలర్ పట్టుకొని లాగటం జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు చనిపోయిన వారు ఆ వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా విచారం చేయండి.